మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి ఇంటికి, నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు. ఏదో బట్టల షోరూమ్ ఉంటది కదండి, షోరూమ్ కి వచ్చినట్టు ఉంది నాకు. కాదు, మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొటికి పెట్టేయచ్చేమో. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డులు కొంటాం. ఆ అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నైటీని 12 డ్రాయర్లు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తే ఎక్కడ డబ్బులు అయితే అని చెప్పి. అయ్యా, సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడున్నాయండి డబ్బులు మీ ఇంట్లో? కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి, రంగుల రంగుల చీరలు. ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు, మీరు ఎక్కడ కొంటారో చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన. సార్ జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 దాకా ఉంటే అంతే సార్. పుట్టు పెట్టకుండా పర్లేదు కానీ సార్ ఎందుకు కొనియాలి? చూడండి సార్, ఏమా ఏం మాట్లాడమంటారు సార్? కాదు, శారీలు తింటావా? అతను ప్రేమగా చూసి నీకు కొనిస్తున్నాడు, అతను నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఎప్పుడొచ్చినా నీ నైటీయే కదా అతను కనిపించేది. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఇరగొట్టేది తెగొట్టేది? కళ్యాణ్ గారు, ఇలాంటి కేసెస్ ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదు. చూడలేదా? ఏం నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం నా జీవితంలో ఫస్ట్ టైం. ఇక ఫ్యూచర్ లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని చెప్పి నేను ఏదో డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటే ఈవిడ ఉండే డబ్బులు కాస్త ఆ చీరలతో కుట్టించేసుకోవాల్సింది మీరు, సరిపోద్ది. ఇంట్లో కట్టెలు, ప్యాంట్లు, చొక్కాలు, టవల్స్ అన్నిటికీ సహజంగా ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం ఉంటది, కానీ మరి ఈ రేంజ్ లో ఉంటుందా? ఎగతాళి చేయట్లేదండి, ఈ రేంజ్ లో ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. ఎంతో మంది భర్తలు భార్యలకి 4-5 చీరలు కొని గిఫ్ట్లు ఇస్తారు, కానీ నేను కొనివ్వటం వల్లే ఆవిడకి అలవాటు అయిపోయి ఇప్పుడు తప్పు చేసే ఇది ఇలా స్టార్ట్. మీరు అడిగారా అశోక్ గారు అసలు ఎప్పుడైనా మీరు సీరియస్ గా ఏంటి గోల, ఈ చీరలు ఏంటి, ఈ లోకం ఏంటి, నా బట్టలు తీసుకెళ్లి ఏదన్నా ఒక మూల పెట్టుకోవాల్సి వస్తుంది, ఇల్లంతా ఈ చీరలతో సిచ్యువేషన్ ఉండదండి. ఇంకో అర కొనుక్కుంటాను, దాన్ని నింపుతాను ఆ మాటకి. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డులు కొంటాం. అదే అయ్యేట్టుందని ఎక్కడ నా బీరువాకు నీకు కొత్త అలమార నింపితే అక్కడ నింపిద్దని నా బట్టలు అలమారలో పెట్టుకుంటున్నానండి వేరే దగ్గర. మరి చెప్పారా వాళ్ళ అమ్మగారికి గానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో సాంప్రదాయం ఆనవాయితీ ఏమో ఇలా చీరలు కొంటాం? డొనేట్ చేసిన పెళ్లి చేసుకున్నా కదండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ మాత్రం ఇప్పుడు వాళ్ళ అమ్మాలకు చెప్తే ఆ మాత్రం పిల్లని భరించలేవా అంటారు. మా అమ్మ వాళ్ళకి చెప్తే అలాంటి పిల్లని ఎందుకు నువ్వు లవ్ చేసావు అంటారు. ఈ తలకాయ నొప్పులు ఎందుకులే, సరే ఫ్రెండ్స్ తో చెప్దామంటే ఆ ఛాన్స్ కూడా లేదు. ఆ అమ్మాయి ఆడపిల్లకి ఒక చీర కొనడానికి నీకు చేయి రావట్లేదు అంటారు. ఇవన్నీ ఎవరితో చెప్పుకోలేక ఎందుకని చెప్పి మీ పనిగా మీరు కొనిచ్చేస్తున్నారు అంతే. చిన్నపిల్లల మైండ్ సెట్ ఒక తిట్టు తిట్టినా ఆవిడ పట్టించుకునే రకం కాదు. ఎందుకు ఇవంటే నేను కట్టుకుంటా అనేది తప్ప అసలు ఎప్పుడు నేను ఇంటికెళ్ళినా నైటీతోనే ఉండిద్దాన్ని ఇంట్లో. అవునా? అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నైటీని అంటే ఇంకా చూస్ చేసుకోలేక ఇంకేది లేక నైటీ కట్టుకుంటది ఆవిడ. ఇక్కడ ఇప్పుడు చీరలు కొన్నది ఎందుకండి? అంటే ఆవిడ ప్రాబ్లం ఏంటన్నది మీరు ఉంటే కనుక మిమ్మల్ని అడిగి ఏం కట్టుకోవాలని అడుగుతుంది. మీరు ఆఫీస్లో ఉంటే ఎవరిని అడుగుతుంది? అడగలేక ఇంకేంటంటే నైటీ వేసుకుని మీరు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఈ లోపల నిద్ర వచ్చి పడుకుంటదేమో. అంటే ఓన్లీ ఫంక్షన్స్ పర్పసేనా ఆవిడ కొనుక్కునేది? బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కోసమే ఇన్ని తంటాలండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరిలో తినే ఎక్కువ కనిపించాలి. వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా పిచ్చిలా అనిపించదా అండి? ఇప్పుడు ఎంత ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం ఉన్నా కూడా రోజైనా ఒక మాట అనుకోండి, నేను కొనేది 3,000 రూపాయల చీర 200 రూపాయలతో కొంటున్నాను, మా ఫ్రెండ్స్ 50-60 వేలు ఎట్టుకుంటున్నారు, మరి వాళ్ళు భరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను భరించలేకపోతున్నావు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అనిద్దండి ఏమనంటే. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఈవిడ వైపు గొప్పగా చూసి మిమ్మల్ని చూసి ఎంత నవ్వుకుంటున్నారు, అరే బక్రా అయిపోయారా బాబు నువ్వని కదా. తప్పట్లేదండి, ఈ పిల్లకేమో చెప్తే అర్థం కాదా, ఏమేనంటే చెప్పిద్ది నేను అందంగా ఉంటే కదా నీకు వాల్యూ ఇచ్చేది జనాలు అనేది. ఏంటండి నా అందం లేకుండా బయట వాళ్ళ దగ్గర తిరిగితే నాకేందండి అది ఉపయోగం ఏమైనా ఉందా నాకు? కాదు, మీరు బాగా టైట్ చేసి ఫండ్ ఆపేస్తే ఏమవుతుంది? క్రెడిట్ కార్డు ఇవ్వలేదు, జోబులోంచి డబ్బులు ఇవ్వలేదు, బయట అప్పులు చేసుకునేస్తుందండి, నేనే క్లియర్ చేయాలి. అవి కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లిమిట్ ఉంది కాబట్టి అంతవరకే వాడిద్ది. ఇది నేను ఆపానంటే బయట అప్పులు చేస్తుందంటే నేను అవి తీసుకునే పరిస్థితుల్లో లేనండి. నాకు ఈ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రోజు.
మీకు ఇదో టైప్ ఆఫ్ ఓసిడీలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏమో అండి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను ఎక్కడ ఎత్తుక్కోలేక ఎవరితో చెప్పుకోలేక మీ వరకు వచ్చాను. మరి మీ గురించి మీరు ఏం కొనుక్కున్నారు? అయ్యో, నా గురించి నేను కొనుక్కునేది ఏముందండి, బన్నెల్లో డ్రాయర్లు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తే ఎక్కడ డబ్బులు అయితే అని చెప్పి. అయ్యా, ఇక ఈవిడ ఉంది కదండి, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి బ్లౌజెస్ ఏవో అంటారు కదా, మీరు రండి సెలెక్ట్ చేద్దరు అంటది. మగాళ్ళు మనకేం తెలుసు అండి సెలక్షన్ మ్యాచింగ్ మాస్టర్ మీరేనా? వాటికి మ్యాచింగ్ చేయాలి. 15-20 వేలు అండి ఆ బ్లౌజెస్ కి పైన డిజైన్స్ వేయిస్తారంట, నాకు అర్థం కాదు. ఓహో, ఆ ఖర్చు ఒకటి ఉంటుందా? వర్క్ చేయించుకుంటున్నారు. ఎంత సార్ మీ శాలరీ గురుగారు? నాకు వచ్చేది ఒక 50,000 వస్తుందండి. 50,000లోనే ఈ బట్టలు కొనాలా, ఇంట్లో ఆస్తులు అమ్ముకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకేంటి, అయిపోయింది అంతా. సరే, ఇప్పుడు మరి ఈ పెళ్లికి వెళ్తాది 4-5 చీరలు మోసుకుని. అయ్యో 4-5 చీరలు పట్టుకెళ్ళేది కదండి. ఇప్పుడు ఎవరైనా నచ్చలేదు, లేదంటే ఎవరు నచ్చలేదు అని చెప్పక్కర్లా, ఎవరైనా చీర గురించి మాట్లాడలేకపోతే వెళ్ళి వేరే చీర మార్చేస్తుంది, అది నచ్చకపోతే వేరే చీర మార్చేస్తుంది. సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక చీరలు మార్చుడు పనిలోనే ఉండేది. ఎవరైనా ఓకే ఈ చీర బాగుందంటే అప్పుడు స్టాప్ చేస్తుందండి, లేదంటే ఇంకా మార్చుడే పని. సో ఈవిడ ఏంటంటే, వాస్తవానికి ఈవిడకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఏంటంటే ఏదో విధంగా అది సెల్ఫ్ ఎస్టీమ్ రైజ్ చేసుకుని నలుగురు నా వైపు చూడాలి అనే ఉద్దేశంతో చేసేటటువంటి ప్రయత్నం. అవునండి, అది పక్కన పెడితే తప్పుడు మనిషి అయితే కాదండి, చాలా మనిషి బంగారం అండి. ఆ డిస్కషన్ ఇక్కడ లేదు. ఇంట్లో పనులు చూసుకోవటం కానీ మిమ్మల్ని చూసుకోవటం కానీ అవన్నీ కరెక్ట్ గానే చేస్తారండి. ఇంకెక్కడ టైం ఉందండి బాబు? పనుల విషయంలో ఏం ఇబ్బంది లేదండి, చేసే పనులు ఏమున్నాయండి, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఏమైనా వండాలంటే కుక్కర్లు అన్ని ఉన్నాయి, ఇంకా ఆవిడ చేసే పనే ఉండదండి ఇంట్లో. షాపింగ్ చేయటం తప్ప అంటారా? పోనీ ఇంటి మిగతావన్నీ అంటే ఇల్లు నీట్ గా పెట్టుకోవటం, చీరలు ఇప్పుడు వచ్చిన చీరలు అవన్నీ నీట్ గా సర్దుకోవటం, అంతవరకు ఇవన్నీ ఓకే కదా? ఇక సర్దుకోవడానికి ఏముందండి, మొత్తం చీరలే, ఇల్లంతా చీరలే, మంచం మీద చీరలే, ఒక ప్యాంటు చెట్టు కనిపిస్తుంది అంతే. పాపం ఏమండి, ఎక్కడో ఒక ప్యాంటు చొక్కా, అది కూడా పొట్టయిపోయి ఉంటాయి మీవి. సరే, మరి ఇది విడ్డూరమైనటువంటి విచిత్రమైన సమస్య. అందు గురించి ఇందాక మేడం అన్నారు, సరే వీళ్ళు చాలా ఎక్కువ ప్రేమించేసుకుంటున్నారంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఒక విచిత్రమైన సమస్య అని చెప్పారు. కానీ ఇంత విచిత్రమైనటువంటి సమస్య అంటే పగవాళ్ళకి మాకు ఎలా ఉంటదంటే ఇక్కడ కూర్చొని సరదాగా నవ్వుకుంటున్నాం. అట్లా ఏం కాదండి, అట్లా ఏం కాదు, నవ్వటం కాదు. కానీ బేసికలీ ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో మీరు లిమిట్ డ్రా చేయలేకపోయారేమో అని చెప్పి మిమ్మల్ని కూడా ఒక మాట అనవలసింది. అంటే నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అండి, అడిగినా నేను ఇవ్వకుండా ఉండలేదు. ఇష్టమే, కానీ మంచితనం చేతకంతనం అనుకుంటే ఎలాగా? అమ్మాయి ఈ రోజు చీరల వరకు కొనుక్కుంటే సరే సార్ నేను ఒక 5 లక్షలు సంపాదిస్తాను, లేదంటే ఒక 10 లక్షలు సంపాదిస్తాను, ఎంతో అంటే కనుక సరే ఒక అనుకోవచ్చు. మీకు వచ్చేది బొట్టబొట్టి ఒక 50,000. 50,000లో ఆ అమ్మాయి చీరల మీద చీరలు, దానికి మ్యాచింగ్ బ్లౌజులు, దాని మీద ఎంబ్రాయిడరీలు, ఇవన్నీ. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడ ఉన్నాయండి డబ్బులు మీ ఇంట్లో? అన్నీ అప్పు చేసి పప్పు కూడా కదా ఇప్పుడు పరిస్థితి. రేపొద్దున మీరు ఇది తలకు మించినటువంటి భారం అవుతే కనుక అప్పు తీర్చేది ఎవరు? మీరే కదా. అదే సార్, అదే ఆ టెన్షన్ కే నాకు రాత్రాలు నిద్ర పడడం మానేసింది సార్. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి, రంగుల రంగుల చీరలు. చేయించేసి ఒక్కసారి సార్ ఏవో ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి కట్టిద్దంటే ఇంకా మరి అది ముట్టదు, ఆ మూలేడో పడేసిద్ది. అదే కదా, విచిత్రం. ఇప్పుడు యూజ్ చేసుకునే ఆడవాళ్ళు చాలా మందికి చీరలు అంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. అందుగురించి స్టార్టింగ్ లోనే అన్నాను పిచ్చి పదం. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు అది రీసైకిల్ చేస్తారు, వేరే వాళ్ళకి డొనేట్ చేస్తారు, లేదంటే అనాథాశ్రమాలకు, లేదంటే డొనేషన్లు కూడా ఉండవండి, బీరువాలోనే చక్క పెట్టిద్ది అంతే. అలాగా ఎవరికి ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదు. ఏమైనా అన్ని కలెక్షన్. ఈ గుంపు ఎవరైతే ఉందో ఈ అమ్మాయికి ఉండి లేనట్టుగా పొగిడేసి ఈ అమ్మాయి చేత రకరకాల చేతులు కొనిపెట్టి కట్టించేస్తున్నారో వాళ్ళతో చెప్పవలసింది, ఈ అమ్మాయి ఇంట్లో ఇది పరిస్థితి, మీరు అనవసరంగా ఎంకరేజ్ చేయకండి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయికి నేను బ్రేక్ లేకపోతున్నాను, మీరన్నా వేయండి అని వాళ్ళతో చెప్పవలసింది. అవకాశం లేదండి నాకు, వాళ్ళతో మాట్లాడితే ఈ పిల్లకి అనుమానం, అన్ని కుదరట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామండి? అది మీరే ఏదో సొల్యూషన్ నాకు ఇవ్వాలని మీ వరకు నేను వచ్చాను. సొల్యూషన్ లేదు, నాకు లేదు సొల్యూషన్ ఏమీ లేదు. మీరు ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. అదే సొల్యూషన్. అప్పుడు మీరు అలా మాట్లాడకండి. కొంతమంది ఏంటంటే దీన్ని ఇప్పుడు షాపింగ్ ఎడిక్షన్ అంటారు, రకరకాలు కొంటా ఉంటారు. అవే ఫోన్లు ఉంటాయి కానీ ఇంకో 10 ఫోన్లు కొంటా ఉంటారు, అదే షర్ట్లు ఉంటాయి ఇంకో 10 షర్ట్లు కొంటా ఉంటారు. అలాగా ఒక ఎడిక్షన్ అనమాట. అంటే ఈ రోజు మీ పరిధి కాపాడుతుంది కాబట్టి ఇలా ఆవిడ కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఆదిలోనే తుంచేసేటటువంటి ఇది అనమాట. ఏదంటారు చూడండి, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. మీరు ముందు ఛాన్స్ ఇచ్చారు,
అది కాస్త తనకి అదే అలవాటుగా మారిపోయింది. సర్లేండి, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు కొద్ది కఠినత్వం అనేది చూపెట్టాలి. అమ్మాయి అమాయకురాలని మీరే అన్నారు, ఆ అమ్మాయి గీతలు గీసుకోలేకపోతుంది, మీరు గీయాలి కదా. ఎక్కడో చోట లిమిటేషన్స్ అనేవి మీరు డ్రా చేసి ఇంతే ఈ మంత్ యొక్క బడ్జెట్ కొనుక్కోవద్దు అని అనట్లేదు, కానీ ఇంత బడ్జెట్ ఈ బడ్జెట్ లోపలే కొనుక్కో, లేదంటే కనుక వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ అమ్మ నాన్న చేత కొనిపించమనండి. అది వేరే విషయం, ఎవరి బాధ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అమ్మాయిని బాగా చూసుకోలేదు, అమ్మాయిని బాగా చూసుకోలేదు అని రమ్మని చెప్పండి. 550 చీరలు చూపెట్టి వాళ్ళని ఒప్పించి నేను మంచిగా చూసుకుంటాను పెళ్లి చేసుకున్నా కదండి, నేను ఆ పని చేయలేనండి. మరీ అంత అమాయకంగా మాట్లాడకండి అశోక్ గారు. ఇప్పుడు ఎవరైతే ఆ మాట్లాడినారో వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచి అన్ని కబోర్డులు ఒకసారి తలుపు తీసి చూపెడితే ప్రపంచంలో చూడని చీరలు చూస్తారు. అప్పుడు అర్థమవుతుంది అల్లుడు గారు ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళ అమ్మాయికి ఎంత పిచ్చి పట్టిందో. ఒక్కతేనండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల, తన ఒక్కతేనా? ఒక్కటేనండి, అల్లారముద్దుగా పెంచారండి. ఓకే ఓకే, కాదు కళ్యాణ్ గారు, ఒకసారి మరి మాట్లాడదాం. అసలు అమ్మాయి మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. సరే, మీ భార్య గారికి ఒకసారి లైన్ కలపండి. ఏం పేరు ఆవిడది? సాహితీ సార్, సాహితీ. సాహితీ గారికి ఒకసారి లైన్ కలపండి. మీరు కలపగలరా? సార్ ఇప్పుడు కూడా నేను షాపింగ్ లోనే ఉన్నాను సార్. అల్లుడు బర్త్డే ఉంది, మ్యాచింగ్ బ్లౌజ్ కోసం తీసుకొచ్చింది సార్. ఆఫీస్ లీవ్ పెట్టి మరీ వచ్చాను. అందరికన్నా ఇంకా మంచిగా కనిపించాలిగా, ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తే ఆఫీస్ మధ్యలో బ్రేక్ పెట్టి వచ్చాను సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను బయట ఉన్నా. మీరు అసలు ఎంత మంచి భర్త అండి, కొంచెం మీరు ఎంత మంచి భర్త అండి. ఏం భర్త అండి, ఇగో ఇప్పుడు సార్ కాల్ చేసిండ్రు, నాకు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంది సార్. ఆ లోపల ఉండలేక రావలేక ఇక బయట తిరగాల్సి వస్తుంది సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను కాల్ కలుపుతా. కలపండి. The person you are speaking with has put your call on hold. కాదు, ఇప్పుడు కూడా షాపింగ్ లో ఉన్నారంట పాపం. హలో హలో అశోక్, ఎక్కడికి వెళ్ళావు అశోక్? బ్లౌజ్ మ్యాచింగ్ అవ్వట్లేదు, వచ్చేస్తావనే కదా నేను తీసుకొచ్చింది. పక్కనే ఉన్నాను, వస్తున్నాను. హలో, ఒక 2 నిమిషాలు లైన్ లో సార్ మాట్లాడినాను. హలో ఎవరు? హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే, ఎవరు? సాహితి నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం మీరు మేడం, మీ ఎపిసోడ్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి మేడం. నేను ఆన్లైన్ లో చూసాను మేడం, షాపింగ్ మాల్ లో చూసాను మేడం, ఎక్కడ దొరకలే. మీరు అడ్రస్ చెప్తే మా ఆయన తీసుకెళ్ళి ఇప్పుడే కొనుక్కుంటాను మేడం. ఏంటిదమ్మా, ఏంటిది? శారీస్ మేడం. నా శారీస్ గురించి ఒకవేళ ప్రోగ్రామ్ చూసానంటున్నావేమో, ఆన్లైన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నా. శారీస్ గురించా? అవును మేడం, మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు. మీరు ఎక్కడ కొంటారో చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? ఇప్పుడు మీ ఆయన ఇప్పటికే అతను ఉన్న 4 ఎంట్రుకలు నెత్తి మీద పీక్కుంటున్నాడు. మేము చీరలు ఎక్కడి నుంచి కొంటాము, అక్కడికి వెళ్ళి నువ్వు కొనుక్కోమంటాం గురించి కాదు మేము చేసింది. నువ్వు కొనుక్కున్న చీరలు చాలు అని చెప్పడానికి మేము చేసాం. అది నీ చీరలు ఎక్కువైపోయినాయి అంట అని చెప్తానికి చేశాను తల్లి. ఇప్పుడు ఏ చీరలకి మేము అడ్వర్టైజ్మెంట్ కాదు, ఏ షాపింగ్ మాల్ కి మేము అడ్వర్టైజ్మెంట్ కాదు. మీ ఆయన యొక్క బాధ అసలు వర్ణిస్తుంటే అసలు మా తల ప్రాణం తాక్కొచ్చిందమ్మా. మీ ఆయన ఎందుకు మాకు చేశాడని అనుకున్నావు? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన.